ఈరోజైతే మీ అందరికీ బాగా ఇష్టమైన, బాగా వైరల్ అవుతున్న ఈ పర్ఫెక్ట్ అయిన కుక్కీ పై రెసిపీని నేర్పించడానికి నేను రెడీ అయిపోయాను. మీలో చాలామంది కూడా ఈ రెసిపీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఒక లైక్ చేసి తెలియచెప్పగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో అన్సాల్టెడ్ బటర్ని యాడ్ చేసుకోండి. ఏ రెసిపీలో అయినా సరే నేనైతే అన్సాల్టెడ్ బటర్ని యూస్ చేస్తాను. సాల్టెడ్ బటర్లో చాలా ఎక్కువ మొత్తంలో సాల్ట్ ఉంటుందన్నమాట. అందుకే బేకింగ్లో ఏదైనా సరే మీరు అన్సాల్టెడ్ బటర్ని యూస్ చేయండి. ఎందుకంత క్లియర్గా చెప్తున్నానంటే చాలామంది నాకు మెసేజ్ చేసి అడుగుతూ ఉంటారు కదా, లేదు అంటే కామెంట్ బాక్స్లోనే అడుగుతూ ఉంటారు, నేను సాల్టెడ్ది యూస్ చేయనా అని చెప్పి. మీరు సాల్టెడ్ యూస్ చేస్తే మీ రెసిపీ మొత్తం సాల్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే ఇంత క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఈ బటర్ని బాగా మీరు ఇలా విస్కర్ సహాయంతో బీట్ చేసిన తర్వాత బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకోండి. బ్రౌన్ షుగర్ని కూడా రెండు బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. బీటర్ అయితే అవసరం లేదు, మీరు చేత్తోనే ఇలా బెలూన్ విస్క్ సహాయంతో మీరు మిక్స్ చేయొచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసే ఐటెం అయితే పెరుగును వేసి తర్వాత వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి. కొంతమంది దగ్గర బీటర్ ఉంటుంది కదా, మేము బీటర్తో చేయొచ్చా అని చెప్పి అడుగుతారు. నిక్షేపంగా చేసుకోవచ్చండి. లేని వాళ్ళైతే ఇలా విస్కర్ యూస్ చేయొచ్చు. ఆ తర్వాత మైదాని యాడ్ చేసేసుకొని తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్చర్ అంతా కూడా మీరు ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుతున్నప్పుడు మాకు నీళ్ళు కానీ పాలు కానీ ఏదైనా యాడ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతారు. అసలు అవసరమే లేదనమాట. ఎందుకంటే మీరు వేసిన బటర్లోనే ఎక్కువ మొత్తంలో తేమ ఉంటుంది, అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా మీకు చపాతీ ముద్ద ఎలా అయితే రెడీ అవుతుందో అలా రెడీ అవ్వాలన్నమాట. కుక్కీస్కి ఎలా అయితే మనం తయారు చేసుకుంటామో అలా ఉండాలి. అంతే, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే కొద్దిగా చాకో చిప్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా చాకో చిప్స్ ఎక్కువ అయ్యాయని మీకు అనిపించవచ్చు, కానీ ఈ రెసిపీకి అన్నీ ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి కాబట్టి కొద్దిగా మీరు నేను చెప్పినట్టుగా చెయ్యండి. యాక్చువల్ టేస్ట్ ఎలా ఉంది అన్నది మీకు తెలుస్తుంది అనమాట. ఈలోపు మీ కుక్కర్ని కానీ అవన్ని కానీ ఓటీజీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి 10 నిమిషాల పాటు. అదే అవన్లో కానీ ఓటీజీలో కానీ చేస్తున్న వాళ్ళు అయితే మటుకు 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టేసుకోండి. ఇప్పుడు నాకు కుక్కీ డవ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇలా బాల్స్లా చేసుకొని మధ్యలో మీరు ఏదైనా ఫిల్లింగ్ పెట్టుకొని సేమ్ ఎగ్జాక్ట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూపిస్తున్నట్టుగా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే నేను చూపిస్తున్నట్టుగా కుక్కీ పై లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ చీజ్ కేక్ టిన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కిందనున్న బోటము ఈజీగా రిమూవ్ అయిపోయి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అని చూపిస్తున్నాను. ఇది లేకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. నార్మల్గా ఉన్న మన బేకింగ్ టిన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కుక్కీ బ్యాటర్ని ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత వరకు కోణాలంతా కూడా కవర్ అయ్యేటట్టుగా చేసుకోండి. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. మరి పల్చగా వద్దు, అలాగని బాగా లావుగా కూడా వద్దు. మీరు చేసిన మొత్తం కుక్కీ డవ్ రెసిపీని ఆఫ్ చేసుకొని కింద భాగంలో సగం, మిగతాది మనం పైన పెడతాం అనమాట. అలా మీరు కౌంట్ చేసుకోండి. ఇక్కడ నేను సగభాగం అంతా ఇలా కిందన ప్రెస్ చేసి పెట్టేశాను. దగ్గరగా పెట్టి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇలా మనం షేప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది. లోపల మనం ఫిల్ చేయవలసింది హేజల్నట్ స్ప్రెడ్ దొరుకుతుంది కదా, నటెల్లాని మనం మధ్యలో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ మొత్తంలోనే చేసుకోండి, చాలా బాగుంటుంది మీ కుక్కీ పై రెసిపీ. అలా కాకుండా మనం లేయర్ తక్కువగా కానీ పెట్టుకున్నాం అనుకోండి, మధ్యలో ఫిల్లింగ్ మనం తినేటప్పుడు తక్కువే తగులుతుంది. ఇక్కడంతా మీరు మీ కస్టమైజేషన్, మీకు ఏ ఫిల్లింగ్ నచ్చితే అది పెట్టుకోవచ్చు. మీరు ఇదే పెట్టుకోవాలని లేదు, మీరు పీనట్ బటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్గా కుక్కీ పైలో యాడ్ చేసేది అయితే మటుకు ఇలా నటెల్లానే యాడ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని నేను ఇలా ఈ విధంగా మధ్యలో మాత్రమే నేను స్ప్రెడ్ చేస్తున్నాను. ఆ లాస్ట్ కొనల దాకా వెళ్ళట్లేదు స్ప్రెడ్, మీరు బాగా గమనించండి.
ఓన్లీ మధ్యలోనే ఉంచుకుంటున్నాను. ఎందుకంటే బేక్ అయినప్పుడు మనం సైడ్ నుంచి అది పైకి వెళ్ళిపోకూడదనమాట. అందుకే ఓన్లీ మధ్యలోనే ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి అంతే. దీనిని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. కొద్దిగా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు దానిపైన మిగిలిన కుక్కీ డౌ ఉంది కదా, దానిని ఇలా యాడ్ చేసుకోండి. మీరు దీన్ని చపాతీలా పాముకొని కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా నేను చూపిస్తున్నట్టుగా దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. అంటే ఇక్కడ మనం వేసవికాలం కొద్దిగా హీట్ ఎక్కువ ఉంది కదా, అది బాగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది నటెల్ల. అక్కడ కొద్దిగా మన చేతికి కూడా అంటుకుంటుంది, ఏం పర్లేదు. ఇలా మీరు కుక్కీ డౌ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి. ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకూడదు. ఆ సైడ్స్ని బాగా నొక్కండి. మధ్యలో మీరు అలా వదిలినా పర్లేదు, ఎందుకంటే బేక్ అయిన తర్వాత మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ఎక్కడ గ్యాపులు లేవు, ఏమీ లేవు, పర్ఫెక్ట్గా మనకు కవర్ అయిపోయిందనమాట. మరి ఎక్కువగా దాని మీద ప్రెజర్ ఇచ్చేయకుండా ఇలా స్పాచులా సహాయంతో మీరు సైడ్స్ని లాక్ చేసేసుకోండి అంతే. ఇప్పుడు మరికొన్ని చాకో చిప్స్ని పైన ఈ విధంగా మీరు స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు బేకింగ్కి రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేసుకున్న అవన్లో 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. 30 నిమిషాల తర్వాత ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో చూడండి. ఇదేం టూత్పిక్ గుచ్చి ఏం చూడక్కర్లేదు, మీకు పైన చూస్తేనే మీకు తెలిసిపోతుందన్నమాట పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందా లేదా అని. ఇలా చక్కగా బేక్ అయిన తర్వాత చాలాసేపు కూల్ అవ్వడానికి బయటనే ఉంచేయండి. బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే మీరు దీన్ని బయటకు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ సైడ్న ఒక లాక్ ఉంది కదా, దాన్ని నేను కొద్దిగా లూజ్ చేశాను అంతే. కిందనున్న ఆ బాటమ్ని మనం కింద నుంచి చేయి పెట్టి ఇలా పైకి కొద్దిగా ప్రెస్ చేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. అంతే, ఇంకేముంది, చాలా ఈజీగా మనం ఈ రెసిపీని తయారు చేసేసాం. చక్కగా కత్తి తీసుకొని మీకు నచ్చినన్ని పీసులు కట్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ మీరు సర్వ్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వస్తున్న సండే ఖాళీయే కదా, ఈ రెసిపీలో ఉన్న వస్తువులన్నీ మన ఇంట్లో ఉన్నవే ఉంటాయి, లేదు అంటే ఈజీగా అవైలబుల్గానే ఉంటాయి. కాబట్టి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ మీరు చూస్తున్నారా, మధ్యలో లేయర్ అంతా ఎలా కనబడుతుందో నటెల్లా, చాలా యమ్మీగా ఉంది కదా. దీని మీద కొద్దిగా ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నారనుకోండి ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీని ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియచెప్పగలరు. మీరు అడిగినట్టుగానే నేను బాంబులోని రెసిపీ చెప్పాను. మీలో చాలామంది ఆ రెసిపీని ట్రై చేశారు, చక్కగా సేల్స్ కూడా చేసుకుంటున్నారు. అలాగే ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్ అనేవి నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.